వాస్తవంగా మన దేశంలో కార్పొరేటర్ దగ్గరికెళ్ళాలంటే గూడా విపరీతమైన బిల్డప్ ఉంటది. అట్లాంటిది ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తను ఎలాంటి బ్యాట్యాలకి పోకుండా రోజు అక్కడికొచ్చే ప్రజా దర్బార్‌లో మహిళలు గాని, మగవాళ్ళు గాని కూర్చోడానికి కుర్చీ వేస్తారు. ఎవరు లెగిసి నుంచోనక్కర్లేదు. ఈయనే వెళ్లి ఒక్కొక్క కుర్చీ దగ్గర మాట్లాడి వాళ్ళ సమస్యల్ని ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ చెప్తా ఉంటారు. ఆయనకి ఉండే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటది. ఫుల్లు క్రౌడ్ ఉండేటటువంటి క్యారెక్టరే. అట్లాంటి యోగి ఆదిత్యనాథ్‌ని తాజాగా జపాన్‌కి సంబంధించినటువంటి 13 మంది స్టూడెంట్స్ కలిసారు. యమాన్షి ప్రిఫెక్చర్ వచ్చి వాళ్ళు ఆయనతో చాలా సేపు కూర్చొని మాట్లాడారు. జపాన్ వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇండియా మీద ఎట్టుంటాయి, వాళ్ళ అనుమానాలు ఏవైతే అంతర్జాతీయంగా ఇప్పటిదాకా ఎదురవుతున్నటువంటి భారత్ మీద ఈ మధ్యన జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే చక్కగా కూర్చుని వాళ్ళతో నవ్వుతా చెప్పారు. దాంతో ఆ తర్వాత ఆ విద్యార్థులే ఆయనతో సెల్ఫీలకి ఎగబడి తీసుకుంటాం ఒక ఎత్తైతే, ఆయన భుజం మీద చెయ్యేసి మరి సెల్ఫీలు తీసుకున్నా సరే నవ్వుతూ విదేశీయులు గదా అని జెప్పేసేసి వాళ్ళకి గౌరవం ఇచ్చినటువంటి ఉదంతం కీలకంగా కనిపించింది ప్రతి ఒక్కళ్ళకి గూడా.